ముండకోపనిషత్తు 6వ భాగం. సాధారణ జ్ఞానం ప్రాపంచిక సుఖదుఖాలలో నుంచి మళ్ళీ మళ్ళీ జన్మబంధాన్ని ఏర్పరుస్తుంది. ఉన్నత జ్ఞానం భగవన్ మార్గాన్ని చూపుతుంది, భగవల్ లబ్ధి కలిగిస్తుంది. కనుక సాధారణ జ్ఞానాన్ని విడిచి ఉన్నత జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ప్రాపంచికతను వదిలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇదే సన్యాసం. ఇందుకు తపస్సు, సత్ప్రవర్తన, విచారణ, అనాసక్తి, స్పష్టమైన లక్ష్యం, గురువును ఆశ్రయించడం మొదలైనవి మొదటి సోపానాలు. మనం దైవాంశ సంభూతులమని గట్టిగా విశ్వసించడం గురించి, భగవదనుభూతికి ఆత్మానుభూతి అవసరమని తెలుసుకున్నాం. ఈ చివరి అధ్యాయంలో భగవదనుభూతి అనే చరమస్థితి గురించి చూడనున్నాం. సర్వత్రా నెలకొని ఉన్న భగవంతుడు మనలో ఆత్మగా విరాజిల్లుతున్నాడని ఇంతకు క్రితమే చూశాం. ఆ ఆత్మదర్శనం మొదటి సోపానం. దీని ద్వారా మనిషి తనను శరీరానికి అతీతమైన వాణిగా, మనస్సుకు అతీతమైన వాణిగా, ఒక జ్యోతి స్వరూపునిగా గ్రహిస్తాడు. ఇతడే భగవంతుణ్ణి అన్వేషింపతగ్గవాడు, అనుభూతిలో గ్రహించదగినవాడు, ఆయనను పొందదగినవాడు. సకల జగత్తుకు శ్రేష్టమైన ఆవాసమైనవాడు, పావన కాంతిచే ప్రకాశించేవాడు అయిన ఆ భగవంతుణ్ణి ఆత్మజ్ఞానులు తెలుసుకుంటున్నారు. నిష్కాములు, ప్రాజ్ఞులు ఆయనను ఆరాధించి జన్మరహితమైన స్థితిని పొందుతున్నారు. ఆత్మజ్ఞానం ఎందుకు అవసరం? భగవంతుణ్ణి ఆశ్రయించే వ్యక్తికి వేరే కోర్కెలు ఉండకూడదు. కానీ కోర్కెలను వదిలిపెట్టడం అంత సులభం కాదు. ఒక్కొక్క కోరికగా విడిచిపెట్టడం సాధ్యం కాదు. ఇక్కడ ఆత్మదర్శనం కోర్కెలను తొలగించేదిగా చెప్పబడుతున్నది. ఆత్మ చైతన్యం పొందిన వ్యక్తికి, తనను ఆత్మగా గ్రహించిన వ్యక్తికి తక్కిన కోర్కెలన్నీ వైదొలిగిపోతున్నాయి. అతడు భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అర్హత పొందుతున్నాడు. ఇంద్రియ భోగాలను పదే పదే మననం చేస్తూ వాటి కోసం పరితపించే వాళ్ళు ఆ కోరికలు తీరడానికి గాను అనుగుణమైన జన్మలను పొందుతారు. కోర్కెలు నెరవేరిన ఆత్మజ్ఞానికి అన్ని కోర్కెలు ఇక్కడే సమసిపోతాయి. భగవదనుభూతికి మొదటి మెట్టు ఆత్మజ్ఞానం. దానిని పొందడానికైనా కొన్ని నియమాలను తెలుసుకుందాం. ప్రసంగాల వలననో, మేధాశక్తి వలననో, ఎన్నింటినో వినడం వలననో ఈ ఆత్మను పొందడం సాధ్యం కాదు. ఎవరు దానిని పొందడానికి మనోవ్యాకులత చెందుతాడో అతడు మాత్రమే దానిని పొందుతాడు. ఆ ఆత్మ తన స్వభావాన్ని అతడికి వెల్లడి చేస్తుంది. మనోవ్యాకులతను శ్రీరామకృష్ణులు ఒక ఆధ్యాత్మిక సాధనగా చెప్పడంతో పాటు భగవత్ సాక్షాత్కారానికి ముందు స్థితిగా దానిని పేర్కొన్నారు. తీవ్ర మనోవ్యాకులతతో విలపిస్తే ఆయనని దర్శించవచ్చు. మనోవ్యాకులత కలిగిందంటేనే అరుణోదయం అయినట్లు. ఆ తరువాత సూర్యుడు తన దర్శనం అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనోవ్యాకులత కలిగిన తదనంతరం భగవత్ సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. విపరీతమైన అవసరం ఏర్పడ్డప్పుడు మనోవ్యాకులత కలుగుతుంది. హృదయపూర్వకమైన వ్యాకులత లేకుండా ప్రసంగాలు చేయడం వలనో, వినడం వలనో, పుస్తకాలు చదవడం వలనో ఆధ్యాత్మిక రంగంలో ఏదీ సాధ్యం కాదు. అత్యున్నత సత్యాన్ని గ్రహించాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి అనేవి తిండి బట్ట లాంటి మన నిత్యావసరాలైపోవాలి. అప్పుడు మాత్రమే అందుకోసం మనం వ్యాకులత చెందగలం. వ్యాకులత చెందినప్పుడే మార్గం తెరుచుకుంటుంది, సత్యం తెలుస్తుంది. ఈ ఆత్మను బలహీనులైన వారు పొందలేరు. అజాగ్రత్తతోనో, చిహ్నాలు లేని తపస్సుల చేతనో ఈ ఆత్మ పొందబడదు. ఏ మహనీయుడు మనోవ్యాకులతతోనో, శారీరక మనోబలాలచే లభించిన స్థైర్యంతో ప్రయత్నిస్తాడో అతడు భగవంతుణ్ణి ఆవాసమైన ఈ ఆత్మను పొందుతాడు. ఇక్కడ 3 ఉద్దేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మ బలహీనులచే పొందబడదు. శారీరక బలం, మనోబలం రెండూ ఇక్కడ పరిగణింపబడుతున్నాయి. స్వామి వివేకానంద విపులీకరిస్తున్నారు. బలిష్ఠులు, దృఢగాత్రులు మాత్రమే ఆత్మవిద్యను అవలంబించదగినవారు. బలం ఉడిగిన దుర్బలులు ఏం సాధించగలరు? అత్యద్భుతము, అగోచరము అయిన మనశ్శరీర శక్తులు ఏ యోగానుష్ఠానం చేతగాని రవ్వంత మేల్కోగానే దానిని తట్టుకోలేక ముక్కలు ముక్కలైపోతారు.
యవ్వనము, ఆరోగ్యము, బలము సంతరించుకున్న వారే విజయం సాధించగలరు. కనుక శారీరక బలం అత్యంత ఆవశ్యకం. సుదృఢ శరీరం మాత్రమే ఇంద్రియ నిగ్రహం వలన ఏర్పడే తాకుడును భరించగలదు. మానసిక దుర్బలులు ఆత్మలాభం పొందలేరు. ఉత్సాహపూరితులై ఉండాలి. ఉత్సాహపూరితమైన మనస్సే నిలుకడకు పుట్టినిల్లు. బల సంపన్నమైన మానసమే కంటకభూయిష్ట మార్గంలో దారి చేసుకుని పురోగమించగలదు. మాయాజాలాన్ని ఛేదించుకుంటూ దారి చేసుకునే ఈ అత్యంత కష్టమైన కార్యం నిరుపమాన సంకల్ప బలాన్వితులకు మాత్రమే నియమితమై ఉంది. శరీరంలోనూ మనస్సులోనూ బలం లేకపోతే ఆత్మసాక్షాత్కారం అసంభవం. పౌష్టిక ఆహారంతో శరీరాన్ని పోషించాలి. అప్పుడే మనస్సు బలిష్టమవుతుంది. శరీరంలోని సూక్ష్మ భాగమే మనస్సు. నీ మనస్సులోనూ మాటలోనూ మంచి శక్తి కలిగి ఉండాలి. మీ శరీర దృఢత్వం, ఆరోగ్యం గూర్చి భావన చెయ్యాలి. శరీరమే కదా మనకున్న పరికరం. శరీరం వజ్రంలా దృఢంగా ఉన్నట్లు భావించుకోవాలి. ఈ శరీరంతో భవసాగరాన్ని దాటివేస్తామని అనుకోండి. బలహీనులకు ఎప్పటికీ మోక్షం లభించదు. కనుక దౌర్బల్యాలను ఆవలకు నెట్టివేయండి. నువ్వు దృఢంగా ఉన్నావని శరీరానికి చెప్పండి. నువ్వు బలమైన దానివని మనసును ప్రేరేపించండి. అనంత ధైర్యాన్ని, అపార విశ్వాసాన్ని కలిగి ఉండండి. అజాగ్రత్త, ప్రమత్తత, జాగ్రత్తలేమి వలన ఆధ్యాత్మిక జీవితాన్నే కాదు, జీవితాన్నే కోల్పోయిన వారు అనేకులు. కనుక ప్రతి మెట్టు వద్ద అప్రమత్తంగా మెలగాలి. సోపానాగ్రం మీద నిలబడ్డ ఒక వ్యక్తి ఒక్క క్షణకాలం అజాగ్రత్త వహించడం వలన చేతిలో ఉన్న బంతి జారిపడిన ఉదంతాన్ని చూపుతూ శ్రీ శంకరులు దీనిని విశదీకరిస్తున్నారు. చేతిలో నుంచి జారిపడిన బంతి అక్కడే పడి ఉండదు. పడిన వేగాన్ని తనకు సానుకూలం చేసుకుని మెట్ల మీద దొర్లుకుంటూ మెట్టుమెట్టుగా పడుతూ ఎక్కడో కంటికి కనిపించనంత దూరంలో పోయి పడుతుంది. జీవితంలో తప్పటడుగు వేస్తున్నప్పుడు అది అప్పుడు పెద్దదిగా తెలియరాదు. ఒకవేళ మనస్సు ఒక సైగ ద్వారా తెలియజేసినప్పటికీ దానిని ఖాతరు చెయ్యం. చివరికి బయటపడలేనంతగా తప్పుల్లో కూరుకుపోయినప్పుడే అర్థం చేసుకుంటాం. కనుక ప్రమాదానికి ఎన్నడూ చోటివ్వకండి. చిహ్నాలు లేని తపస్సు చేత ఆత్మ ప్రాప్తించదు అని ఉపనిషత్తులు నొక్కి వక్కాణించడం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. విభూతి, కుంకుమ, చందనం, రుద్రాక్షమాల వంటివి మాత్రమే కాదు, వ్రతాలు, క్రతువులు అన్నీ అత్యావశ్యకాలు. చిహ్నాలు ఎప్పుడూ మనకు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉండేవి. చిహ్నాలు, రుద్రాక్షలు, విభూతి ధరించిన మనం ఇలాంటి ఒక చెడు ఆలోచనకు మనస్సులో చోటివ్వవచ్చునా అనే ప్రశ్న తలెత్తినప్పుడు అది మనం తప్పటడుగు వేయకుండా మనలను వెనక్కి మరల్చి రక్షిస్తుంది. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండడంలో చిహ్నాలు ఈ రీతిలో దోహదం చేస్తున్నాయి. ఆధ్యాత్మిక జీవితంలోని ముఖ్యమైన చివరి సోపానాల్లో ఒకదాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మొదట బుద్ధి జాగృతమవడం, పిదప ఆత్మదర్శనం, మూడవది భగవత్ సాక్షాత్కారం. ఈ ఆత్మజ్ఞానాన్ని సంతరించుకున్న ఋషులు ఆత్మజ్ఞానంలో తృప్తి చెందిన వారుగా, ఆత్మలో నెలకొన్నవారుగా, నిస్సంగులుగా, ప్రశాంతతలో నెలకొన్నవారుగా అవుతున్నారు. జాగృతి చెందిన ధ్యానంలో నెలకొన్నవారు సర్వవ్యాపి అయిన సమస్తము అయిన భగవంతుని పొంది ఆయనలోనే నెలకొంటున్నారు. వేదాంతపు సత్య పదార్థాన్ని చక్కగా గ్రహించిన సన్యాస జీవితం ద్వారా మానసిక పావనతను సంతరించుకున్న, ఇంద్రియ నిగ్రహం సాధించిన సర్వులు అమరులవుతారు. దేహం పతనం చెందిన తర్వాత పూర్తిగా విముక్తులై బ్రహ్మలీనులవుతారు. అమరులు అవడానికి ఇక్కడ 3 నిబంధనలు చెప్పబడుతున్నాయి. తత్వమసి వేదాంతంలోని మహావాక్యాలలో ఒకటి. అది నువ్వే అయి ఉన్నావు అని దీని అర్థం. మన శరీరాలకు అతీతమైన ఆత్మే మనిషి. మన శరీరాలు మార్పుకు లోనవుతాయి. నశించేవి, ఆత్మ నశించనిది. అదే యథార్థమైన మనిషి. అనుభూతిలో ఈ నిజం గ్రహించుకోవాలి. సన్యాస జీవితంతో మనస్సు పునీతమవడం, మనస్సు పావనత సంతరించుకోవాలి. పావనమైన మనస్సు అంటే కామనారహితమైన మనస్సు అని అర్థం. అది సన్యాసం వలన అంటే త్యాగం చే పొందబడుతుంది. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ విషయాల వెంట పరుగులెత్తకుండా ఆత్మలో నెలకొని ఉన్నవిగా ఉండాలి.
ఈ 3 నియమాలను పాటించినప్పుడు మనిషి అమరమైన స్థితిని పొందుతాడు. అయినప్పటికీ అతడు జీవించడం కొనసాగించాలి. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ తీరేదాకా అతడు జీవితం గడపవలసిందే. ఆ జీవితం కొందరికి ప్రయోజనకారిగా ఉంటుంది. అతడు పొందవలసింది ఇంకా ఏదీ ఉండనప్పటికీ ఇతరులు ఆ స్థితిని పొందడానికి దోహదకారిగా అతడి జీవితం దృష్టాంతంగా ఉండాలి. స్వామి వివేకానంద తమ యతిగీతంలో ఇలా అంటున్నారు: నిత్యముక్తుడవై సర్వత్రా తిరుగుతూ మాయా యవనికల నుండి బయటపడడానికి వారికి తోడ్పడు. బాధ అంటే భయపడక, సుఖాన్ని అన్వేషించక ద్వంద్వాతీతుడవై వెళ్ళు. కర్మబంధనాలు సడలిపోయే వరకు ఇలా క్రమక్రమంగా ఆత్మను చిర విముక్తుణ్ణి గావించు. ఇక జన్మ లేదు. సన్యాసం వలన, ఆధ్యాత్మికత వలన ఒక వ్యక్తి తాను ఆత్మనని గ్రహించి అమరత్వం ప్రాప్తించుకుంటాడు. ఆ తరువాత కర్మ తీరేదాకా ఈ లోకంలో జీవించి దేహం త్యజించే సమయంలో భగవత్ స్థితిని పొందుతాడు. ఆత్మగ్ని దేహనం పతనం చెందుతున్నప్పుడు ఏం జరుగుతుంది? దేహం రూపొందుతుంది కనుక అది నశించే తీరుతుంది. దానినే మనం మరణం అని పేర్కొంటున్నాం. సామాన్య మానవుడు మరణానికి లోనవుతాడు. ఆత్మజ్ఞాని మరణానికి లోనవుతాడు. ఇద్దరి మరణంలోనూ తారతమ్యం ఏదైనా ఉందా? ఉంది. సామాన్య మానవుడు మరణిస్తున్నప్పుడు స్థూల దేహం మాత్రమే నశిస్తుంది. మనస్సు, ప్రాణం లాంటివి సంతరించుకున్న సూక్ష్మదేహం పయనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఆత్మజ్ఞాని మరణిస్తున్నప్పుడు స్థూల దేహం మాత్రమే కాక సూక్ష్మదేహం తాను వేటిచే రూపొందినదో ఆ విభాగాలుగా విడిపోయి కరిగిపోతుంది. దానిని గురించి ఈ 2 మంత్రాలు వివరిస్తున్నాయి. 15 కళలు వాటి స్థావరాలను చేరుకుంటాయి. అధిష్టాన దేవతలు తమ దేవతలలో లీనమవుతారు. కర్మలు చైతన్య రూపమైన ఆత్మపరమైన అక్షయతత్వంలో లీనమవుతాయి. కళలు వేటి చేత దేహము, మనస్సు రూపొందినదో అవే కళలు. అవి 16: ప్రాణం, శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం, పటుత్వం, తపస్సు, వేదాలు, యజ్ఞాలు, ప్రపంచాల నుంచి పేరు. వీటిలో సృష్టికి సంబంధించినవి ఉన్నాయి, సమిష్టికి సంబంధించినవి అమరి ఉన్నాయి. సమిష్టి స్థితిలోని లోకాలు, పేర్లు వంటి వాటి అంశాలు మనలో ఉన్నవి. మరణ సమయంలో ఈ కళలు వాటి సమిష్టి స్థితిని పొందుతాయి. వ్యష్టి ప్రాణం సమిష్టి ప్రాణంలో లీనమవుతుంది. వ్యష్టి మనస్సు సమిష్టి మానసంలో విలీనం చెందుతుంది. ఈ విధంగానే ప్రతి ఒక్కటి అవుతుంది. అన్ని వ్యష్టి స్వభావాన్ని కోల్పోయి సమిష్టి పరిమాణంలో ఒదిగిపోతాయి. దేవీ దేవతలు కానవచ్చే బాహ్య ప్రపంచాన్ని నడిపించే స్థూల శక్తులు అయినా సరే, కానరాని అంతర్జగత్తును నడిపించే సూక్ష్మశక్తులు అయినా సరే ఒక్కొక్కటిని ఒక దేవతగా చూశారు ఉపనిషత్ ఋషులు. ఈ దేవతలు వ్యష్టి స్థితిలో మన దేహం, మనస్సు వంటి వాటిని నడిపిస్తున్నప్పుడు అభిమాని దేవత లేక అధిష్టాన దేవతగా పేర్కొనబడుతున్నారు. సమిష్టి స్థితిలో సామాన్యంగా దేవతగా పేర్కొనబడ్డారు. ఉదాహరణకు సూర్యునికి కంటికి అధిష్టాన దేవత ఆర్యమాన్, పగలుకు ప్రాణానికి అధిష్టాన దేవత మిత్రుడు. ఒక వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొందేటప్పుడు అధిష్టాన దేవతలు సమిష్టి స్థితిలోని తమ దేవతలతో కలిసిపోతారు. కర్మ ఫలాలు మనం చేసే పనులన్నీ ఫలితాన్ని ప్రాప్తింపచేస్తాయి. ఈ ఫలితం ఒక విభాగంగా అంతరంగంలో పదిలపరచబడుతుంది. ఇదే సంస్కారం. వీటి విభాగానికి తగ్గ అంటే కర్మలకు తగిన జీవితం ఏర్పడుతుంది. ఈ కర్మ ఒక జీవితంలో అంటే జన్మలో ఏర్పడ్డది మాత్రమే కాదు, ఎన్నో జన్మలలో మనం చేసిన కర్మల ఫలాలు మనస్సులో నెలకొన్నాయి. భగవంతుణ్ణి పొందిన వ్యక్తి సమస్త కర్మలు అంటే సమస్త కర్మఫలాలు నశిస్తాయి. జన్మరాహిత్యం కలుగుతుంది. ఆత్మ భగవంతుడు, భగవంతుడే మనలో ఆత్మగా విరాజిల్లుతున్నాడని ఇంతకు క్రితమే చూశాం. భగవదనుభూతితో ఈ వ్యత్యాసం తొలగిపోతుంది. ఆత్మ భగవంతుడు అనే భేదం తొలగి సమస్తం ఏకమైపోతుంది. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తారు. పొంగి ప్రవహించే నదులు తమ పేర్లను, ఆకారాలను కోల్పోయి సముద్రంలో కలిసిపోతాయి. సత్యాన్ని గ్రహించిన వ్యక్తి
అదేవిధంగా తన పేరు మరియు ఆకృతి నుంచి విడివడి సర్వోత్కృష్టమైన జ్యోతిర్మయమైన పరబ్రహ్మతత్వాన్ని సంతరించుకుంటాడు. సర్వోత్కృష్ట పరతత్వాన్ని గ్రహించిన వాడు ఆ పరతత్వంగానే అయిపోతాడు. బ్రహ్మజ్ఞాని కాని వారెవరూ అతడి వంశంలో జన్మించరు. అతడు దుఃఖరహితుడు, పాపరహితుడు అవుతాడు. హృదయ గ్రంథుల నుండి విడిపడతాడు. భగవంతుణ్ణి అనుభూతం చేసుకున్న వ్యక్తి ఎలా పరతత్వంగా అయిపోతాడో అంటే తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఏకత్వ చైతన్యంలో ఎలా నెలకొంటాడో తెలుసుకుంటాం. భగవద్ అనుభూతి పొందిన వ్యక్తి కులంలో బ్రహ్మజ్ఞానులే అంటే భగవద్ అనుభూతి పొందిన వారే జన్మిస్తారు. ఇక్కడ కులాన్ని పారంపర్యంగా తీసుకోవాలని స్వామి విశదపరుస్తున్నారు. భగవద్ అనుభూతి పొందిన వ్యక్తి మార్గదర్శకత్వం ప్రకారం సాధనలు అనుష్ఠించేవాడు దుఃఖరహితుడు, పాపరహితుడు అయిపోతాడు. హృదయ గ్రంథుల నుండి విడిపడుతాడు. చివరికి భగవదనుభూతి పొందుతాడు. ఉపనిషత్తులను, అటువంటి పరమ సత్యాలను అర్హులైన వారికే ఉపదేశించాలి. ఎవరికి ఉపదేశిస్తే వారు సాధనలు అనుష్ఠించి భగవదనుభూతి కోసం ప్రయత్నిస్తారో వారికి మాత్రమే ఉపదేశించాలి. వేద మంత్రాలలో ఈ విధంగా చెప్పబడి ఉంది. సాధనలు అనుష్ఠించేవాడు వేద పారంగతుడు, భగవంతునిలో నెలకొన్నవాడు, శ్రద్ధావంతుడు, తననే ఆహుతిగా అర్పించి జీవించేవాడు, శాస్త్రరీత్యా శిరోవ్రతాన్ని ఆచరించేవాడు. ఇటువంటి వారికి మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించాలి. శిరోవ్రతం అంటే తల మీద అగ్నిని దాల్చి అనుష్ఠించే ఒక సాధన. దీనిని గురించి అథర్వణ వేదంలో చెప్పబడింది. అంటే సాధనలు క్రమం తప్పక అనుష్ఠించే వ్యక్తికి మాత్రమే పరమసత్యాలను ఉపదేశించాలని ఉపనిషత్తుకు ఒక ఉపసంహారంగా చెబుతున్నది ఈ మంత్రం. పూర్వం ఈ సత్యాన్ని అంగీరసుడు అనే ముని ఉపదేశించాడు. సాధనలు అనుష్ఠించని వాడు ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయకూడదు. ఈ ఉపనిషత్ సత్యాలను అందించిన మహామునులకు నమస్సులు. సాధనమయ జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా గైకొన్నవాడే ఉపనిషత్తును అధ్యయనం చెయ్యాలని ఈ మంత్రం హెచ్చరిస్తున్నది. సాధనమయ జీవితంలో పురోగమించడానికి మహామునులకు నమస్సులు తెలపాలని చెబుతూ ఉపనిషత్తు సమాప్తమవుతోంది. ఇది ముండకోపనిషత్. ఇది తృతీయ ముండకో ద్వితీయ ఖండం సమాప్తం. ముండకోపనిషత్తు సమాప్తం. మరో మంచి ఉపనిషత్తు అంశాలతో మళ్ళీ కలుసుకుందాం.